శ్రీశైలము వెడితే మీకు ఎనలేని సౌభాగ్యం అక్కడ కలుగుతుంది. చిత్రం ఏమంటే అక్కడ 5 ధారలు పడుతుంటాయి. హాటకేశ్వరము అని ఒక దేవాలయం. హాటకేశ్వరము చిత్రమైన దేవాలయం. అది ఒక కొత్త కుండ పెంకులో బంగారు లింగము తనంత తాను ఆవిర్భవించింది. ఒక బంగారు లింగము తనంత తాను కుండ పెంకునందు ఆవిర్భవించినటువంటి క్షేత్రము కనుక దాన్ని హాటకేశ్వరము అని పిలుస్తారు. ఇవన్నీ వింటుంటే మీకు ఒకసారి శ్రీశైలం వెడితే బాగుండు అనిపిస్తోందా? పోనీ అలాగే గట్టిగా ప్రార్థన చేయండి, ఏమో ఈశ్వరుడు అనుగ్రహించి వెడతామేమో. కాబట్టి ఆ కుండ పెంకులో ఒక బంగారు లింగం వెలిసినటువంటి క్షేత్రము హాటకేశ్వరము. మీరు ఆ హాటకేశ్వరం దగ్గర మెట్లు బాగా కిందకి దిగి వస్తే పాలధారలు పంచధారలు అని పడుతుంటాయి. ఇవి సాధారణంగా ఏం చెప్తారంటే, మీరు ఎవరినైనా అడిగితే పాలధారలు అంటే అదిగో చూశారంటే తెల్లగా ఉన్నాయి, అందుకని దీని పేరు పాలధార.